మన భారతీయులకి కాటుకని కళ్ళకు పెట్టుకునేటువంటి అలవాటు ఉంది. దీని వెనక అనేక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. అయితే అదే సమయంలో దీంతో ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో అసలు అందం కోసం, ఆరోగ్యం కోసం కళ్ళకి కాటుకని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే కాటుక కళ్ళు కావాలంటే, కాటుక కళ్ళకి అందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే దీన్ని యథాతథంగా ఎలా వాడాలి? కళ్ళకి కాటుక పెట్టుకోవటం వల్ల అమ్మాయిల అందం మరింత పెరుగుతుంది. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. కళ్ళు ఏ ఆకారంలో ఉన్నా కానీ కాటుక పెట్టగానే ఆకర్షణీయంగా కనపడతాయి. అయితే కళ్ళు నలపటం, చెమట ఇలాంటి వాటి వల్ల కాటుక చెరిగిపోతుంది, కంటి చుట్టూ నల్లగా తయారవుతుంది. అలా కాకుండా ఉండాలంటే కాటుక పెట్టుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ముఖాన్ని కడుక్కోవటం గురించి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏ రకమైన మేకప్ వేసుకోవాలన్నా ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖం పైన, కళ్ళపైన ఏమాత్రం తడి ఉండకూడదు. తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత కాటుక పెట్టుకోవాలి. ఆ తర్వాత మేకప్ కావాలనుకుంటే వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఐస్ ముక్కలతో రుద్దుకోవటం అనేది చాలా అవసరం. దీన్ని గుర్తుంచుకోవాలి. చూడండి, మీ చర్మానికి ఎక్కువగా చెమట పట్టేటువంటి గుణం ఉంటే ఐస్ ముక్కలతోటి ముఖాన్ని మర్దన చేసుకోండి. ఇలా చేయటం వల్ల చెమట పట్టడం అనేది తగ్గుతుంది. దీంతో చెమట తగ్గుతుంది కాబట్టి కాటుక చెదరకుండా ఉంటుంది. అతి ముఖ్యమైనది ఏంటంటే సర్వేంద్రియానాం నయనం ప్రధానం కదా. ఇలాంటప్పుడు దీనికి శుభ్రత అనేది చాలా ముఖ్యం. అంటే కాటుక పెట్టుకునే ముందు కాటన్ వస్త్రంతో కనురెప్పని శుభ్రంగా తుడుచుకోవాలి. ఆ తర్వాత కనురెప్పలపై ఉండేటువంటి జుడ్డు పూర్తిగా పోయింది అనుకున్న తర్వాత మాత్రమే కాటుక పెట్టుకోవాలి. అసలైన విషయం ఏంటంటే కాటుక చెదిరిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫేస్ పౌడర్ వాడటం ద్వారా కూడా ఈ కాటుక చెదిరిపోకుండా చూసుకోవచ్చు. కళ్ళ చుట్టూ కొద్దిగా ఫేస్ పౌడర్ రాసుకోవాలి. అక్కడ చర్మం పైన ఉండేటువంటి జిడ్డుని ఆ పౌడర్ పీల్చుకుంటుంది. దీంతో కళ్ళు చాలా తాజాగా కనిపిస్తాయి. కనురెప్పల చివరి భాగంలో కాటుకను పెట్టుకోవటం వల్ల అది చెరిగిపోయేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ కనురెప్పల మధ్య భాగంలో మాత్రమే కాటుక పెట్టుకోవాలి. కళ్ళకి కాటుక పెట్టుకునే ముందు కళ్ళకి లైట్ కలర్ ఐ షాడోని బేస్గా వేసుకోవచ్చు. ఇది మీకు హెర్బల్ కూడా దొరుకుతాయి. ఆ తర్వాత కళ్ళకి కాటుక పెట్టుకోవాలి. అంటే లైట్ కలర్ తోటి ఐ షాడోని బేస్గా వాడిన తర్వాత కళ్ళకి కాటుక పెట్టుకుంటే మంచిది. కళ్ళ చుట్టూ కాటుక చెదిరిపోకుండా చూసుకోవటానికి ఇది ఒక చక్కటి మార్గం. మందంగా చక్కగా పడేటటువంటి ఆ సన్నని కాటుక పెన్సిల్ని ఎంచుకోవటం ద్వారా కూడా కాటుక చెదిరిపోకుండా చూసుకోవచ్చు. ఈ మధ్య హిమాలయ ఇలాంటి కంపెనీలు కూడా ఇలాంటి కాటుకల్ని తయారు చేస్తున్నాయి పెన్సిల్ రూపంలో. వీటిని వాడుకోవచ్చు, సురక్షితమైనవి. ఇలాగా కళ్ళకి కాటుక పెట్టుకోవాలి. అసలు కళ్ళకి కాటుక పెట్టుకోబోయే ముందు ఈ కాటుకని మీకు మీరే తయారు చేసుకోవచ్చు కూడా. ఈ విషయాలు కూడా ఇదే ఛానల్లో మనం తెలుసుకోవటం జరిగింది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యే ఉంటుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.